లెఫ్ట్ వెళ్తే సోమనాథ్, మనం అట్టే వచ్చింది తెల్లారి. ఇప్పుడు రైట్ వెళ్తా ఉన్నాము, ఎందుకంటే మనం ఇప్పుడు వేరేవాల్ వెళ్తా ఉన్నాం. వేరేవాల్లోనే మనకు బస్సు దొరుకుతుంది పోర్బందర్కి. సో గిరి నుంచి దొరకదు. నేను బుక్ చేసుకున్న జిఎస్ఆర్టీసీ బస్సు అయితే 2:20కి నాకు జిఎస్ఆర్టీసీ బస్సు 5:30కి ఎత్తుకొని పోయి నన్ను పోర్బందర్లో వదిలేస్తాడు. మళ్ళీ పోర్బందర్ నుంచి 7:50కి ద్వారకాకి బస్ బుక్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్లీ 2 గంటల 20 నిమిషాల్లో మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అక్కడ. సో మ్యాక్సిమం మెయిన్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అది కవర్ చేద్దాం. సో చూద్దాం. కానీ ఏమంటే 7:50కి బుక్ చేసుకున్న బస్సు అయితే పోర్బందర్ బైపాస్లో వచ్చి ఆగుతాడు. ఇప్పుడు మన ఊరిలో బైపాస్ అంటే మనకు తెలుసు ఎక్కడ వచ్చి ఏ బస్సు ఆగుతుందని, ఇక్కడ మనకు తెలుసు. సో అక్కడ ఆటో వల్ల అడగాలి ఈ ట్రావెల్స్ అన్నీ ఎక్కడ ఆగుతారనేసి. సో ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేసి చెప్పాలి కరెక్ట్ వాళ్ళ లొకేషన్. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు టైం అయితే 1:35, ఇంకొక 5-10 నిమిషాల్లో వేరే వాళ్ళు చేరిపోతాం. ఆడపోయి లంచ్ చేసి 2:20కి మనం బస్సు ఎక్కినామంటే జిఎస్ఆర్టీసీలో బుక్ చేసుకున్నాం, గుజరాత్ ఆర్టీసీది. పోర్బందర్ నుంచి ద్వారకా అయితే ప్రైవేట్ బస్సు. ఓకే చూద్దాం. సో వేరేవాల్ బస్ స్టాండ్కి వచ్చేసినాం. నిన్న ఎగ్జాక్ట్లీ 2:20 అనుకుంటా సోమనాథ్ రీచ్ అయింది. నిన్న రీచ్ అయినప్పటి నుంచి దాదాపు 24 అవర్స్లో నైట్ నిద్రపోవడం తప్ప మిగతా అన్ని టైంలో నాతోనే ఉన్నాడు రుతిక్. సో నన్ను పికప్ చేసి బస్ స్టాండ్ దగ్గర హోటల్ దగ్గర వెయిట్ చేసి మళ్ళీ గుళ్ళు అన్నీ చూపించి సోమనాథ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూపించి ఆ తర్వాత ఈరోజు తెల్లారి ఆన్ టైం వచ్చి పికప్ చేసుకొని దాదాపు 3.5 అవర్స్ వెయిట్ చేసినాడు గిర్ సఫారీ అయ్యేంత వరకు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్లో ఒక 40 కిలోమీటర్ ఎత్తుకొచ్చి నన్ను ఇక్కడ వదిలేసినాడు. సో రుత్విక్ ఆప్కా నంబర్ బోలో. 7202056692. సో మీరు ఎవరైనా గుజరాత్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా సోమనాథ్ వచ్చినప్పుడు రుత్విక్ కాంటాక్ట్ అవ్వండి, మంచిగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాడు. ఓకే సో దానికి నేను హామీ. బస్ స్టాండ్ పక్కనే ఉన్న హోటల్కి వచ్చినాను, చిన్న హోటల్ ఇలా ఉండే సెటప్. సో ఆలు పరోటా 2 చెప్పుకున్నా. ఇక్కడ ఎక్కడ పోయినా గుజరాత్లో నేను గమనించానంటే మజ్జిగ కంపల్సరీ ఇస్తారు అండ్ ఉప్పు అంతా మీరు ఇలా మసాలా ఉంటుంది మనమే వేసుకొని డీల్ చేయాలి. సో ఆలు పరోటా కానీ ఇచ్చేసి తొందరగా వెళ్ళిపో 20 మినిట్సే మనకి టైం ఉంది. సో వచ్చేసి చూడండి ఒకటి. సో ఇక్కడే మాధవరే హోటల్లోనే మనం తినింది. సో బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని ట్రై చేయండి, బాగుంటుంది ఫుడ్. ఓకే సో టైం కరెక్ట్గా 2:10 మధ్యాహ్నం వచ్చేసినాం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 7లో వస్తుందంట పోర్బందర్కి అయితే బస్సు. మనది 2:20. సో వెయిట్ చేస్తాను. ఓకే చూద్దాం. స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీగా 2:23కి వచ్చినాడు. సో ఇప్పుడు టైం వచ్చి 2:30, 7 మినిట్స్లో స్టార్ట్ అయిపోయింది. ఓకే ఎగ్జాక్ట్లీ 5:25, 5:30 కానీ 5:25కి పోర్బందర్ వచ్చేసినాము. సో వెళ్ళి ఎవరన్నా ఆటో ఒకటి దొరికితే అడుగుదాం, పిలుచుకెళ్తాడు అదంటే. సో అది విషయం. 2 అవర్స్ మనకి టైం మొత్తం చుట్టూ చూపించడానికి. సో ఏమేమి అవుతుందో చూద్దాము. ఇక్కడ నుంచి కీర్తి మందిర్, ఆ తర్వాత సుధామ టెంపుల్, శ్రీహరి టెంపుల్ చూసుకొని బైపాస్లో మనల్ని డ్రాప్ చేస్తారు. మన జాతి పిత మహాత్మా గాంధీ, మనం ముద్దుగా పిలుచుకునే గాంధీ తాత పుట్టిన జన్మస్థలం పోర్బందర్కి వచ్చినాము. సో ఫస్ట్ ఆయన పుట్టిన ఇల్లుకి వెళ్తాను, దాన్నే కీర్తి మందిర్ అంటారు ఇక్కడ. ఓకే సో ఇది కీర్తి మందిర్ అంతా పక్కనే నాకు తెలుసు. ఓకే నేను ఎందుకు 400 ఇచ్చిన అంటే బైపాస్ నుంచి చూసినప్పుడు బైపాస్ నుంచి ఇక్కడ లోపల రావడానికి దాదాపు 12-15 కిలోమీటర్ ఉంది. సో ఇవన్నీ చూసుకొని ఇంకా లగేజ్ మెయిన్, ఇక్కడ లాకర్ రూమ్ లేదు, అందుకే నేను తీసుకున్నా. ఎందుకంటే మన దగ్గర ఉండేది 2 అవర్సే. 2 అవర్స్లో చూసుకొని వెళ్ళిపోతే క్లియర్ అయిపోతుంది ఈ ప్లేస్. సో ఈరోజు మనం ఇలా వచ్చి స్వాతంత్రంగా తిరుగుతూ ఉన్నాము ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అంటే ఆ స్వాతంత్రానికి పాడుపడిన మహానుభావుడు మన మహాత్మా గాంధీ. సో గుజరాత్లో పుట్టింది మహాత్మా గాంధీ. ఆ తర్వాత మొన్న మనం వెళ్ళిన వల్లభాయ్ పటేల్ గారు. సో ఆ వీడియో కూడా మనం Day 2లో వేసుంటాం. ఎవరన్నా చూడలేదంటే కంపల్సరీ చూడండి. సో పోర్బందర్ చూసుకుంటే జిల్లా, ఇక్కడ RTO నెంబర్ వచ్చి 25A GX25A. ఇదే సుధామ టెంపుల్. సో వచ్చేసినాం. ఓకే సుధామాపురి యాత్రాధామ్. సో 5:40 టైం ఎగ్జాక్ట్లీ మనం ఎంటర్ అవుతా ఉన్నాం. ఇది 9 నుంచి 6:30 వరకు సాయంకాలం. ఓకే సుధామ టెంపుల్ స్టోరీ ఏంటంటే, సుధామ అంటే ఎవరో గారు చిన్నప్పటి బాల్య స్నేహితుడు శ్రీకృష్ణుడికి. సుధామనే మనము ఏమంటామంటే కుచేలుడు అంటాం. సో సుధామకి ఒక అలవాటు ఉంటుంది, తను ఏదైనా తినేటప్పుడు ఏదన్నా తను సెల్ఫిష్గా ఉంటాడు, ఎవరికి ఇవ్వడు. సో ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు
ఆ తర్వాత సుధామ కూర్చొని చిన్నప్పుడు ఒక చెట్టు కింద ఉండి బలరాముడు ఆ శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉంటారు. సో సుధామ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు అనుకొని మెల్లిగా తన చేతిలో ఉన్న ఏదో తినుబండారాన్ని తింటూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే శ్రీకృష్ణుడు నోట్లోనే ప్రపంచాన్ని చూపించిన మహాత్ముడు కదా, సో తనకు తెలిసి ఏం చేస్తాడని. కానీ సుధామ ఏమంటాడంటే ఏం లేదు, ఊరికే మట్టి తింటా ఉన్నాను అంటాడు. అవునా, ఓకే అంటాడు. అంతే, సుధామ జీవితం మట్టి కొట్టుకొని పోతుంది. తన పేదరికానికి అంతా ఇంత ఉండదు. అప్పుడు తన భార్య చెప్తుంది, మీ స్నేహితుడు గొప్ప పొజిషన్ ఉన్నాడు కదా, వెళ్ళి మీట్ అవ్వచ్చు కదా అని. సో శ్రీకృష్ణుని చూడడానికి సుధామ వెళ్తాడు. తన చాలా ఆ మురికి బట్టలతో అటుకులు తన బట్టల్లో ఎడుచుకొని వెళ్తాడు. సో శ్రీకృష్ణుడు వెంటనే చూసి దగ్గరకు వచ్చి హద్దుకొని నా కోసం ఏం తెల్లదా బాల్యం మిత్రమా అంటే అప్పుడు తన చేతిలో ఉన్న అటుకులు ఇస్తాడు. అది తినేసి శ్రీకృష్ణుడు చాలా సంతోషం, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన దానికి బాగుండాలి అంటాడు. అంతే, తన జీవితం ఒక్క స్టేజ్లో మారిపోతుంది, చాలా సౌకర్యం అయిపోతాడు. ఇది స్టోరీ. ఓకే, ఫోటో అయితే అలౌడ్ లేదు. లోపల చూస్తున్నారంటే సుధామాజీ పక్కనే సుశీలా మాత, ఆ తర్వాత పక్కన శ్రీకృష్ణుడు, 3 విగ్రహాలు ఉన్నాయి. సో వచ్చినప్పుడు చూడండి, ఇది గుడి ప్రాంగణం. జై హనుమాన్జీ. ఇదే సుధామ తన బాల్య స్నేహితుడు వచ్చినప్పుడు తన కాళ్ళు కడిగి ఆతిథ్యం ఇస్తాడు శ్రీకృష్ణుడు. కాలభైరవ టెంపుల్ కూడా ఉంటుంది చూడండి, శ్రీ కాలభైరవ్. సో ఇలా నడవాలంట. ఏంటది, శ్రీ సుధామాజీకి లక్ 84 పరిక్రమ. సో ఇప్పుడు ఇక్కడి నుంచి కీర్తి మందిర్ వెళ్తా ఉన్నాం. సో అదే మహాత్మా గాంధీ ఇల్లు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఎంట్రీ ఫీజు ఏం లేదు, సో నేరుగా వెళ్ళేసి రావడమే. అడుగు పెడతా అంటే నాకు గంభీరంగా ఉంది కదా. మొట్టమొదటిసారి మౌంట్ బ్యాటన్తో కూర్చొని కాఫీ తాగేటట్టు. హే రామ్, ఇదే ఆయన లాస్ట్ వర్డ్. తుది శ్వాస విడిచేటప్పుడు ఇదే చెప్పినాడంట. కింద వేస్తున్నా చూడండి. ద లాస్ట్ వర్డ్ స్పోకెన్ బిఫోర్ గాంధీజీ బ్రీతెడ్ లాస్ట్, ఇన్స్క్రైబ్డ్ ఆన్ స్టోన్ అట్ బిర్లా హౌస్, ఢిల్లీ, 1948. బిర్లా హౌస్లో లాస్ట్ ప్రేయర్ 29th January 1948. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ గారితో గాంధీజీ ముచ్చట్లు. 1946 స్వాతంత్రానికి ఒక్క సంవత్సరం ముందు. యవ్వనంలో గాంధీజీ గారు చూడండి, కేరళ కదా. చిన్నప్పుడు గాంధీ తాత 7 సంవత్సరాల గాంధీ ఎలా ఉన్నారు చూడండి. 1876. ఇది చూస్తున్నారంటే లా పట్టం చేసేటప్పుడు సౌత్ ఆఫ్రికా జోసన్బర్గ్లో తన కొలీగ్స్తో తీసుకున్న ఫోటో. ఎప్పుడు ఇది 1905 సౌత్ ఆఫ్రికా. లక్ష్మీదాస్ గాంధీజీ వాళ్ళ అన్న. సో ఇక్కడే మహాత్మా గాంధీ పుట్టినారంట, ఇదే ప్లేస్లో. ఇక్కడ ఓం వేస్తున్నారు చూడండి. అప్పట్లో అంతా ఇంట్లోనే డెలివరీ అవుతుంది కదా. చూడండి, ద బర్త్ ప్లేస్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఇట్ వాస్ ఇన్ దిస్ రూమ్ ఎగ్జాక్ట్లీ అట్ ద ప్లేస్ బేరింగ్ ద స్వస్తిక్ మార్క్ దట్ gave birth to Mohandas Karamchand Gandhi, her 4th child, on the 2nd October 1869, the 12th day of dark half of Bhadrapada of 1925. So exactly ఇక్కడ గాంధీజీ వాళ్ళ అమ్మ నాన్న శ్రీ కరమ్చంద్ ఉత్తమ్ చంద్ గాంధీ, శ్రీ పుట్లీబాయ్ గాంధీ వాళ్ళ అమ్మగారు.
ఆ గది మాత్రమే గాంధీజీ గారిది. ఆయన పుట్టింది ఆ ఇంట్లోనే. ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం చూస్తున్నాం వీళ్ళు కట్టుండొచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మ్యూజియం లాగా చేయాలనేసి. ఇంత పెద్ద దర్బార్ చూడండి. అంకుల్ చూస్తున్నారంటే నాగ్పూర్ బాంబే నుంచి వచ్చిండారు గుజరాత్ చూసేదానికి. కైసా కైకా घूमना के सोमनाथ देखिए अच्छा है द्वारका जाएगा मैं भी नहीं जाने वाला नमस्कार ठीक. సో ఇదే ఫోటో గ్యాలరీ చూడండి. పా అన్ని ఫోటోలు చూడండి. ఒక మహాత్ముడి గురించి తెలుసుకోవాలంటే ఈ మాత్రం లెంత్ ఉండాలి డీటెయిల్గా. సో నిజంగా నాకైతే చాలా ఒక గర్వంగా ఉంది ఇక్కడికి మన మహాత్ముడు పుట్టిన ప్లేస్కి నేను రావడం. సో అప్పుడప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకున్నాం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బోర్న్ ఇన్ పోర్బందర్ October 2 అనేసి. సో ప్రతి సంవత్సరం October 2 చిన్నప్పుడు చాక్లెట్లు ఇస్తారని మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కరెక్టా? గాంధీ జయంతి అయినా, ఇండిపెండెన్స్ అయినా, అలాగే రిపబ్లిక్ డే అయినా. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక మట్టి మీద అడుగు పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ కుదిరినప్పుడు గుజరాత్ ట్రిప్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్తా నగర్ చూసుకున్నా, లేదు సంస్కృతంగా చూసుకున్నా, ఇక్కడ పోర్బందర్లో గాంధీజీ కీర్తి మందిర్, అలాగే కృష్ణుడి చరిత్ర గురించి తెలుసుకుంటే ఆయన ఎక్కడ పుట్టినాడు, ఎలా ఏలినాడు ద్వారకాని, ఆ తర్వాత ఎక్కడ ఆయన తుదిశ్వాస విడిచినాడు, అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ స్వాతంత్రం కోసం ఆయన ఎలా పాటుపడినాడు, ఇలా చాలా అంటే చాలా పొలిటికల్గాను, అలాగే దేవుడికి సంబంధించినట్టు జ్యోతిర్లింగమైన చాలా ఉంది గుజరాత్లో. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి, అలాగే పిల్లల్ని పిలుచుకుంటుంది. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇక్కడున్న జనాలు చాలా మంచోళ్ళు. నేను ఊరికే చెప్పడం లేదు, ఏ హెల్ప్ అడిగినా, ఎలాగ అడ్రస్ అడిగినా ఇమ్మీడియట్గా చెప్తారు, మోహన్ చాట్ ఇచ్చకుండా. అండ్ అలాగే ఇప్పుడు నా బ్యాగ్స్ చూస్తానంటే ఆటో ఆయన దగ్గరే ఉంది. రిస్కే, కానీ నేను పెట్టేసి వచ్చిన. ఎందుకంటే మొన్న నేను లాస్ట్ సాటర్డే నుంచి చూస్తాండా ప్రతి చోట అహ్మదాబాద్ అయినా, వడోదర అయినా, ఎక్తా నగర్ అయినా, ఆ తర్వాత సోమనాథ్ అయినా, డియూ అయినా, ఇప్పుడు ఇక్కడైనా పోర్బందర్ అయినా ప్రతి ఒక్కరు అంత సేఫ్గా, అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగుంది. ఓకే. సో తప్పనిసరి రండి. సో సోలో ట్రిప్ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా సేఫెస్ట్ స్టేట్ అని చెప్తాను. చూస్తే పైన వ్యూ చూడండి. ఈ కింద మనం ఇప్పుడు నడిచినాం కదా ఆ దర్బార్ లాగా, అది గ్యాప్ అంతా లేదు, బ్యాక్ టు బ్యాక్ తిరుగుతూ ఉండడమే. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తా ఉండేది శ్రీహరి టెంపుల్. ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్ దూరంలో ఉంది. దాన్ని చూసుకొని నేరుగా బైపాస్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేయడమే. సో ఇప్పుడు శ్రీహరి టెంపుల్కి వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇంత ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్ చేయకుండా ఒక్కొక్క ప్లేస్ తిరగడం. మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఇక్కడికి వస్తే ఏమేమి చూడొచ్చు, ఎంత టైం పడుతుంది, అలాగే సేఫెస్టా లేదా ఈ ప్లేస్ అన్ని, అండ్ ఎలా రావాలి, సోలోగా వస్తే నిజంగా మంచిదా, ఎలాంటి భయం లేకుండా రావచ్చా, లగేజ్ యాడ పెట్టాలి, ఎంత టైము, ఎక్కడి నుంచి ఏ బస్సు దొరుకుతుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీకోసమే. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అప్పుడే ఇంకొంచెం మోటివేట్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి ప్లేస్ తిరిగి మీకు చూపించాలనేసి. ఓకే. సో ఇదే పోర్బందర్ రైల్వే స్టేషన్. జస్ట్ మీకు చూపిద్దామని ఆటో అన్నని రిక్వెస్ట్ చేసిన, ఆ అంకుల్ అయితే పిలుచుకొస్తున్నాడు. చూడండి. సో ఇదే ఎంట్రన్స్ ఆర్చ్, ఇలా ఉంటుంది పోర్బందర్ రైల్వే స్టేషన్. సో ఎవరైనా మీరు గుజరాత్కి వచ్చినప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఐఆర్ఎస్ఆర్టీసీలో చెక్ చేస్తానంటే పోర్బందర్కి ఏ ట్రైన్ వస్తుందనేసి. సో దాన్ని బేస్ చేసి మీరు కూడా ఇక్కడ రావచ్చు. సో స్టేషన్ అయితే మంచిగా చూడండి. అందరం మొత్తం డిజైన్ అంతా గాంధీ గారి మీదే. ఇలా ఉంది పోర్బందర్ రైల్వే స్టేషన్. ఇండియా ఫ్లాగ్.
టైం వచ్చి 6:20 అవుతుంది. సో ఎంట్రన్స్ ఇదే, ఇది ఠీక్ है చలో. సో నాకు తెలిసి వేరేవల్ నుంచి అంతా ట్రైన్ ఉంది. సో గ్యారంటీ అహ్మదాబాద్ ఇక్కడ నుంచి అంతా పెద్ద పెద్ద సిటీ నుంచి ఖచ్చితంగా పోర్బందర్కి ఉంటుంది. సో చూసుకోండి, ఎవరన్నా ఇక్కడ రావాలి ట్రైన్లో కూడా ఫెసిలిటీ ఉంది. ఓకే, రైల్వే స్టేషన్లో లాకర్ రూమ్ ఉంటుంది. ఓకే, నాకు ఎంత టైం పడుతుందో తెలియదు ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేదానికి. అందుకే నేను బస్సులో దిగిన వెంటనే ఆటో అంకల్ని పట్టుకొని నేరుగా వచ్చేసాను ఈ 2 ప్లేస్ చూసేదానికి. ఇక్కడి నుంచి ఇంకొక శ్రీహరి టెంపుల్ వెళ్తాను. మీరు కానీ రిస్క్ వద్దు, మన లగేజ్ సేఫ్గా ఉండాలనుకుంటే నేరుగా రైల్వే స్టేషన్కి వచ్చి లాకర్ రూమ్లో పెట్టేసి ఈ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మ్యాక్సిమం 40 మినిట్స్ అంతే. నేను చెప్పి చాలా మ్యాక్సిమం, ఎందుకంటే అంత టైం అవ్వలేదు. నాకైతే 20 మినిట్స్ అయింది అంతే. నేను అక్కడ ఉన్న లైబ్రరీ, ఆ ఫోటో పైన చూడడం, ఆయన ఉన్న బర్త్ ప్లేస్, అతను కొన్ని ఫొటోస్ అని చదువుకుంటాను కాబట్టి అప్పటికే 20 మినిట్స్ అయింది. సో 40 మినిట్స్ అనేది నేను చెప్పేది చాలా ఎక్కువ, 2 ఇంతలు. సో మీరు ఆరామ్గా ఇక్కడ పెట్టేసి లగేజ్ ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసి ఆ తర్వాత ఈ లగేజ్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేయొచ్చు. లేదు మీరు పోర్బందర్లో స్టే చేస్తారంటే ప్రాబ్లం అయితే హోటల్ ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ ప్లేస్ కూడా ఎంతసేపు అవుతుంది నేను చూసి చెప్తాను. నేరుగా వెళ్తే ఎయిర్పోర్ట్, లెఫ్ట్ సైడ్ ద్వారకా, రాజ్కోట్ అంతా నేరుగానే. సూర్యనారాయణ టెంపుల్దే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తాం. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. చెప్పులు ఇక్కడ వదలాలి, చెప్పులు వదిలేస్తే ఇక్కడ శ్రీహరి మందిర్ పోర్బందర్ చూడండి. సో ఇక్కడ కాలు దొరుకోవాలి. ఆర్కిటెక్చరే వేరే లెవెల్గా ఉంది కదా. సో ఈ టెంపుల్ చూస్తా అంటే వారణాసికి వెళ్ళాను కదా, అక్కడ సర్వేద్ మహామందిర్ ఇలాగే ఉంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఏమన్నా చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్లో కార్డ్స్లో వేస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, వేరే లెవెల్ దర్శనం. ఇక్కడ ఏమంటే శ్రీకృష్ణుడు, రాముల వారు, లక్ష్మీనారాయణ, శివుడు, దుర్గామాత అందరూ ఉన్నారు. అసలు లైట్ వేసినాక గుడి చూడండి. యాక్చువల్ 7 o'clock ఓపెన్ చేస్తాను, అందుకే 5 మినిట్స్ వెయిట్ చేసిన. టైం వేరే అయిపోయింది. మీకు బ్యాక్ వ్యూ ఇప్పుడు చూపిస్తాను, ఎంత గ్లోగా ఉంది చూడండి ఆ లైట్ వేసినాక. అసలు మెరిసిపోతుంది కదా. అంకుల్ పేరు రాజు. అంకుల్ ఆటోలోనే నేను వచ్చినాను. చాలా దూరం లోపల టౌన్ నుంచి బైపాస్ చాలా దూరం. ఇక్కడ ఏమంటే పోర్బందర్లో 2 బైపాస్ ఉంది, ఒకటి ఓల్డ్ బైపాస్, ఒకటి న్యూ బైపాస్. సో వాడు బస్సు ఒకటి వచ్చి బైపాస్ని వేస్తున్నాడు, కానీ ఎక్కడ స్టాప్ చేస్తాడు, ఏ బైపాస్ చెప్పలేదు. లాస్ట్కి అంకుల్ దగ్గర ఫోన్ వేస్తే ఆయన మాట్లాడి బస్ డ్రైవర్ దగ్గర ఎక్కడని చెప్పి ఈ హోటల్ ఉంది కదా, సో శ్రీజీ రెస్టారెంట్ ఇది. సో ఈ హోటల్ ముందు కనుక్కొని అక్కడి నుంచి వచ్చినాడు. చాలా దూరంగానే ఉండింది ఈ ప్లేస్ అయితే. సో ఇలాగ హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎవరన్నా పోర్బందర్ వస్తే ఒకవేళ సోలోగా వచ్చినప్పుడు अंकल ने मीट होंगे. आपका नंबर अंकल? नंबर मेरा याद नहीं है, मेरे को फोन आज घर पे पड़ा है. अच्छा ठीक है फाइन. नंबर ले लीजिए. ये आपका गाड़ी है ना? సో ఇదే ఉన్నది. బస్ స్టాండ్ ముందరే ఉంటారు అందరు, నంబర్ లేదంట పాపం. మీరు కానీ పోర్బందర్ వస్తే ఈవినింగ్ టైంలో రాకండి, మధ్యాహ్నం టైంలో వచ్చి తెల్లారి మధ్యాహ్నం లోపల చూసుకొని వచ్చేయండి సోలోగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ బస్సు వచ్చి 5:20కి వదిలితే మన 11:50కి గవర్నమెంట్ బస్సు. ఈ ప్రైవేట్ బస్సు ఏం చేస్తాడంటే బుక్ చేస్తే సోమనాథ్ నుంచి వస్తుంది. సో సోమనాథ్ నుంచి వచ్చేది ఈ బైపాస్లోనే స్టాప్ చేస్తాడు, బైపాస్ అని వేస్తుంటాడు అంతే. హోటల్ నేమ్, నియర్ బై లొకేషన్ ఏది వేయడు, ల్యాండ్ మార్క్ అంతా. ఓకే, సో ఇటుపక్క ఈ బ్రిడ్జ్ మీద ఇటు వెళ్తే
ద్వారకా, అటుపక్క వెళ్తే సోమనాథ్. ఓకే, అందరూ వస్తుంటారు. ఈ బరాడి ట్రావెల్స్ ఇంకా రాలేదు. 7:50 అయిపోయింది యాక్చువల్లీ. బస్ నంబర్ 9896 ఎప్పుడు వస్తాడో. సో మనం ఒక్కరే ఈ బైపాస్లో మొత్తం చూసుకుంటే ఎవ్వడు లేదు. సో చూడండి, ఇక్కడ హోటల్ ఉంది, రెస్టారెంట్ స్ట్రీట్ ఈ ఏరియాలో. తొందరగా రారా రే, ఆకలేస్తుంది. వచ్చింది స్వామి మన బస్సు. వీడే మన బస్సు వాడు వచ్చినాడు కరెక్ట్ టైంకి. ఇదే మన బస్సు, बराड़ी ट्रैवल्स. तो मेरा कैप्टन, आपका नाम भैया? केशव भाई अंडा. तो कितना बजे आप द्वारका रीच होता? 10 बजे. ठीक है ठीक है. ఇలా ఉంది బస్సు, ఖాళీగానే ఉంది బస్సు అంతా. సో ప్లగ్గింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. సో పైన అదిలా పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్. మనం ఇక్కడ పడుకున్నాం. టైం కరెక్ట్గా 9:50కి రీచ్ అవుతాడంట. సో మనమైతే సెటిల్ అయిపోయినాం. 9:50కి ద్వారకా రీచ్ అయ్యి చాకలిగా ఉంది. ఏదైనా తినేసుకొని రూమ్కి వెళ్తాం. సో మామూలుగా ఇలా ఉంది లెగ్ స్పేస్ చూడండి. రీడింగ్ లైట్, ఇక్కడ ఛార్జింగ్ హబ్ అండ్ కర్టెన్స్ అంత లేదు, జస్ట్ మనం క్లోజ్ చేసే వచ్చేది. ఇలా క్లోజ్ చేస్తే మనల్ని అడిగేవాడు లేదు, మనమే. విషయం. టైం 8:50 అయింది. మనం వచ్చిన బస్సు ఇదే, బరాడి ట్రావెల్స్ స్లీపర్ కోచ్. ఇక్కడ స్టాప్ చేస్తున్నారు 10 minutes. హోటల్ వాసుదేవ్ వ్రజ్ హోటల్ నేమ్. ఓకే, సో ఇలా ఉంది పెద్దగా, హోటల్ వాసుదేవ్ వ్రజ్. సో ఇక్కడ ఇంగ్లీష్లో వేస్తున్నారు చూడండి. సో టీ కాఫీ 10 minutes ఆపుతారంట. ఇదే విషయం. సో టైం అయితే 8:50 కదా. సో ఇంకో 1 hour మనం ద్వారకాలో ఉంటాం. आप किधर से आ गए भैया? हम सोमनाथ से आ रहे हैं. हमारा टूर लंबा है. हाँ, आपका गांव किधर है? हमारा गांव अयोध्या है. हम अयोध्या वासी हैं, रामलला के क्षेत्र से. अच्छा, मैं अयोध्या भी आ गया. हाँ, यूपी में आ गया. नवंबर देव दिवाली आ गया ना, उसका टाइम मेरा दोस्त से साथ में आ गया. नहीं तो अच्छा था कि आप जो है उस समय आप वापस आ चुके हैं. अभी का तो हालत तो बहुत जाने वाला बड़ा दिक्कत. महाकुंभ ज्यादा. हम लोग तो आ चुके हैं. हमारा गांव ही उधर ही है. अच्छा, हाँ, प्रयागराज से पास है. हाँ, प्रयागराज में भी है और अयोध्या के बीच में सुल्तानपुर आता है. हाँ, सुल्तानपुर मालूम है. उसी रास्ता में मैं जाएगा अयोध्या से. वहाँ से अयोध्या जामनगर आता है ना, जामनगर सुल्तानपुर. 60 किलोमीटर है अयोध्या जी उधर से. अच्छा, हाँ, तो हमारा लोगों का आना जाना उधर रहता हमारे है. लोगों का, हम लोग अभी उधर से आए हैं ना, मौनी अमावस्या स्नान. हाँ, मौनिया माशुक. तो हम लोग अभी रायपुर से फिर उधर आए अहमदाबाद से भी हम लोग आए सोमनाथ, वहाँ मुंद्रा से बाई बस आए सोमनाथ से बाई बस अभी जा रहे हैं द्वारकाधीश. और द्वारका से फिर बेट द्वारका होते हुए फिर अहमदाबाद से फिर जाएंगे छत्तीसगढ़ रायपुर. शाबाश, ये हमारा रूट हमारा फ्लाइट उधर. बड़ा ट्रिप अंकल. ठीक है, कृपा बुलाया उन्होंने. సేఫ్ జర్నీ అంకల్. हाँ, థ్యాంక్ యూ. సో అంకుల్ చూడండి ఎక్కడెక్కడ తిరిగిండాడు. రీచ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా ద్వారకాకి. సో హోటల్ రాజధాని ఉంది కదా, దీని ముందరే స్టాప్ చేస్తున్నారు యాక్చువల్గా. సో మన హోటల్ ఇక్కడ నుంచి జస్ట్ 600 meters నడిచి వెళ్తే హోటల్ లార్డ్ కృష్ణ. సో నడిచి వెళ్ళిపోదాం. సో హోటల్స్ అయితే ఎక్కడ చూసినా హోటల్సే స్టే చేయాలంటే. సో ఇక్కడ చూడు, రోడ్ సైడ్ కూడా మంచిగా ఫుడ్ అనేది తింటా ఉంటారు. సో ప్రాబ్లం లేదు, స్టే చేయాలంటే మీరు ట్రావెల్ పోర్టల్స్, గోయిబేబో, మేక్ మై ట్రిప్, అగోడా దేంట్లో చూసుకున్నా మీకు దొరుకుతుంది. నేనైతే ఇప్పుడు మనం వెళ్తున్న లార్డ్ కృష్ణ హోటల్ అయితే మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నా. సో లాస్ట్లో ఒక వీడియో చేస్తాను, ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ హోటల్లో స్టే చేసినాను, ఎంత పడింది మనకనేసి. ఓకే, జంక్షన్లో లెఫ్ట్ తీసుకోవాలని చూపిస్తుంది గూగుల్ అక్క. లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇదే లార్డ్ కృష్ణ హోటల్, పక్కా ల్యాండ్ మార్క్. ఐడిబిఐ ATM, ఐడిబిఐ బ్యాంక్ ఉంది. సో లోపలికి ఎలా ఉందో వెళ్ళి చూద్దాం, సరేనా?
ఫార్మాలిటీస్ అయిపోయింది. సో వెళ్తా ఉన్నాము. రూమ్ ఎలా ఉంది చూద్దాం. సో రెస్ట్ తీసుకొని నేను చెప్తా అప్డేట్ ఇంకేమైనా. ఇక్కడ రెస్టారెంట్ ఉంది. సో ఇక్కడ ఇలా ప్రింట్ ఇస్తారు, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే జీరా రైస్ దాల్ తడక ఆర్డర్ చేసుకున్నా. ఓకే, వెళ్ళే ఓపిక లేదు, అందువల్ల ఆర్డర్ చేసిన. సో సిట్టింగ్ కోసం చైర్ ఇచ్చుంటాడు అండ్ వాటర్ కింద లగేజ్ పెట్టుకోవచ్చు. యాజ్ యూజువల్ అన్ని చోట ఇచ్చేటట్టు. అండ్ ఇక్కడ ఉంది చూడండి వాళ్ళ ఆర్డర్ ఎలా చూడండి. సో ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నాయి, షాంపూ, సోప్ అంతా. టైం వచ్చి 10:20 అవుతుంది నైట్. మీకు ఈరోజు వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటా. గిర్ సఫారీ, ఆ తర్వాత పోర్బందర్, మన మహాత్మా గాంధీ పుట్టిన కీర్తి మందిర్, సుధామా టెంపుల్. సో తెల్లారి 6 o'clock స్టార్ట్ అయింది మన జర్నీ. ఇప్పుడు 10:20, నియర్లీ 16 hours మనం నాన్ స్టాప్గా ట్రావెల్ చేస్తాం. సో అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాం. సో ఈరోజుతో ఈ డే 5 కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా. రేపు డే 6 కృష్ణుడు వెళ్ళిన ఈ ద్వారకాని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నాతో పాటు మీకు అన్నీ చూపిస్తాను. సో గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యూ, షాన్.